కాబట్టి ఆవేశంతో మాట్లాడే దాంట్లో సత్యం ఉండదు. ఆలోచించి నిదానించి ప్రభు కొరకు మనం నిలబడే వారంగా ఉండాలి. ప్రభు యొక్క సన్నిధిలో మనం నిలబడే వారంగా ఉండాలి. కాబట్టి పేతురు ఆవేశపరుల నుంచి ఏమై తయారాడు? నిలకడమైన వ్యక్తులుగా తయారాడు. సంఘములో, కుటుంబాల్లో మనము కూడా ఆవేశపరులుగా కాకుండా స్థిరమైన వ్యక్తులుగా, నిలకడమైన వ్యక్తులుగా మనం ఉండాలి. కొన్నిసార్లు మనం చేసే దగ్గర, ఉద్యోగాల దగ్గర కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. ప్రెజర్స్తో మనం మాట్లాడకూడదు. పనికి వెళ్ళి ఉంటాం, పని దగ్గర కొన్ని కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. అంటే ఓనర్స్ ఏమో మాట్లాడుతుండొచ్చు. ఆవేశంతో నిర్ణయాలు, నేను చేయను పో, నేను మాట్లాడను పో, నేను నీకు చేయను పో, నేను వెళ్ళిపోతా అని చెప్పి అట్లాంటివి చేయకూడదు. ఆలోచించి వాళ్ళు ఏం మాట్లాడినా ఓపికతో, సహనముతో ఉంటే మన జీవితాల్లో ఫలభరితంగా ఉంటాయి. హల్లెలూయా, ఫలభరితంగా ఉంటాయి. వాడు పేతురు ఆవేశపరుడి నుంచి ఎలా తయారాడు? నిలకడమైన వ్యక్తిగా, స్థిరమైన వ్యక్తిగా మారాడు. అంతమంది డిస్కషన్ చేసుకుంటా ఉంటే ఆవేశపరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? వాళ్ళందరూ డిస్కషన్లో మధ్య లేచి మాట్లాడతారు. కానీ పేతురు అలా ఇక్కడ ఇదంతా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది పేతురులో. అంటే మార్పు చెందాడు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత. ఒకవేళ మనము కూడా ఇంకా మార్పు చెందకుండా ఆవేశపరులుగా, పిరికివారులాగా ఉంటే, దేవుడు పేతురు నుంచి మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనం పిరికివారులాగా ఉండకుండా ధైర్యవంతులుగా ఉండాలి. ఆవేశపరులుగా కాకుండా ఎలాగ ఉండాలి? స్థిరమైన, నిలకడమైన వ్యక్తులుగా మనము ఉండాలి. కుటుంబంలో ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా దాన్ని నిదానించి ఆలోచించాలి. స్థిరంగా ఉండాలి, నెమ్మదిగా ఉండాలి. ఆవేశంతో మాట్లాడము, ఆవేశంతో కూడిన పనులు ఏవి కూడా మనము చేయకూడదు. హల్లెలూయా.